ఓం శ్రీ షష్ఠీదేవ్యై నమః. షష్ఠీదేవి కథ ఇప్పుడు తెలుసుకుందాం. సనాతన ధర్మంలో సంతాన రక్షణకు మరియు పుత్రప్రాప్తికి మూలదేవతగా మనం షష్ఠీదేవిని ఆరాధిస్తాము. ఈమె ఎవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుని కుమారుడైన కుమారస్వామి స్కందుని ధర్మపత్ని. ఈమెను దేవసేన అని కూడా పిలుస్తారు. ప్రకృతి మాతలోని 6వ అంశగా జన్మించటం వల్ల ఈమెకు షష్ఠీ అనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈమె మహిమను తెలిపే ప్రియవ్రత మహారాజు కథను వివరంగా తెలుసుకుందాం. పూర్వం స్వాయంభువ మనువు కుమారుడైన ప్రియవ్రత మహారాజు భూమండలాన్ని పరిపాలించేవాడు. ఆయన రాజ్యపాలనలో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండేవారు. కాని రాజు మనసులో మాత్రం ఒక తీరని వేదన ఉండేది. వివాహమై చాలా కాలం గడిచినా ఆయనకు సంతానం కలగలేదు. తన తర్వాత ఈ రాజ్యాన్ని పాలించే వారసుడు లేడన్న చింత ఆయనను రాత్రింబవళ్లు వేధించేది. రాజభోగాలన్నీ ఆయనకు వ్యర్థంగా అనిపించేవి. రాజు పడుతున్న బాధను గమనించిన కశ్యప్రజాపతి ఆయనకు ఒక మార్గాన్ని సూచించారు. రాజా, దిగులు చెందకు. పుత్రసంతానం కోసం పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించు అని ఆదేశించారు. మహర్షి స్వయంగా యాగాన్ని జరిపించి యాగఫలమైన దివ్యపాయసాన్ని రాజు భార్య అయిన మాలినీదేవికి ప్రసాదంగా ఇచ్చారు. ఆ పాయస ప్రభావంతో రాణి గర్భం దాల్చింది. 9 నెలల నిరీక్షణ తర్వాత రాజ్యమంతా సంతోషంతో ఎదురుచూస్తున్న తరుణంలో ఒక కుమారుడు జన్మించాడు. కాని ఆ సంతోషం క్షణకాలం కూడా నిలవలేదు. పుట్టిన ఆ బిడ్డ కళ్ళు తెరవలేదు, శ్వాస తీసుకోలేదు. ఆ శిశువు మృతస్థితిలో ప్రాణం లేకుండా జన్మించాడు. ఎంతో ఆశగా ఎదురుచూసిన బిడ్డ నిర్జీవంగా పుట్టడంతో రాజు హృదయం ముక్కలైంది. రాజ్యమంతా విషాదఛాయలు అలముకున్నాయి. పుత్రశోకాన్ని భరించలేని రాజు ఆ బిడ్డను శ్మశానవాటికకు తీసుకువెళ్ళి తన బిడ్డతోపాటు తాను కూడా ప్రాణత్యాగం చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. తన కత్తిని తీసి ప్రాణాలు తీసుకోవాలని సిద్ధమయ్యాడు. సరిగ్గా అదే సమయంలో ఆకాశం నుండి ఒక అద్భుతమైన కాంతిపుంజం భూమికి దిగివచ్చింది. ఒక దివ్య విమానంలో పరమతేజోవంతురాలైన ఒక దేవి ప్రత్యక్షమైంది. ఆమెను చూసిన రాజు ఆశ్చర్యంతో తన ప్రయత్నాన్ని ఆపుకున్నాడు. అప్పుడా దేవి చిరునవ్వుతో ఇలా పలికింది: రాజా, నేను మూలప్రకృతిలో 6వ భాగమైన షష్ఠీదేవిని. బ్రహ్మదేవుని మానసపుత్రికను. లోకంలోని బిడ్డలందరికీ నేను తల్లిని, రక్షకురాలిని. ధర్మబద్ధంగా నన్ను కొలిచేవారికి నేను సంతానాన్ని, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తాను. నీ దుఃఖాన్ని వదిలిపెట్టు. అలా పలుకుతూ షష్ఠీదేవి ఆ మృతశిశువును తన చేతులతో స్పృశించింది. దేవి అమృతహస్తం తగలగానే ప్రాణంలేని ఆ బిడ్డ ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. చనిపోయిన తన కుమారుడు తిరిగి బ్రతకడం చూసిన రాజు ఆనందానికి అవధులులేవు. ఆయన ఆ తల్లిపాదాలకు నమస్కరించి స్తుతించాడు. షష్ఠీదేవి రాజుతో ఇలా చెప్పింది: రాజా, ఈ బిడ్డకు సువ్రతుడు అని పేరు పెట్టు. నీవు ఈ కథను, నా మహిమను లోకమంతటా చాటి చెప్పు. ఎవరైతే నన్ను భక్తితో పూజిస్తారో వారి వంశం నిరంతరం వర్ధిల్లుతుంది. అప్పటినుండి ప్రియవ్రత మహారాజు ప్రతి నెల శుక్లపక్ష షష్ఠీ తిథినాడు మరియు బిడ్డ పుట్టిన 6వ రోజున షష్ఠీదేవిని ఆరాధించడం ప్రారంభించాడు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. సంతానం కలగనివారు, గర్భధారణ సమస్యలు ఉన్నవారు మరియు తమ పిల్లల ఆరోగ్యస్థితి బాగుండాలని కోరుకునేవారు షష్ఠీదేవి స్తోత్రాన్ని పఠించడం, ఈ కథను వినడం వల్ల శుభఫలితాలు కలుగుతాయని నమ్మకం. మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సహకారం మరియు మద్దతు మాకు ఎంతో ముఖ్యమైనవి.